హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనం అండర్ 7Kలో వచ్చే టాప్ 3 ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫోన్ వచ్చేసి మోటో నుంచి మోటో G04 అయితే ఉంది. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకునే ముందు అయితే ఈ ఫోన్ యొక్క కలర్స్ అయితే మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చేసి మనకి 6.5 HD+ డిస్ప్లే ఉంటుంది. 98 CFHD సపోర్ట్ చేస్తుంది. ఇంకా ర్యామ్ వచ్చేసి మనకి LPDDR4Xతో పాటు UFS 2.2తో ఉంటుంది. బేసిక్గా ఇలాంటి టైప్ ఆఫ్ ర్యామ్స్ మనం అండర్ 15K లేదా 10K ఎబోలైనా చూస్తాము. ఇంకా ఇందులో మనకి 4GB వేరియంట్ ఇంకా 8GB వేరియంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి 5000 mAh మ్యాసివ్ బ్యాటరీ ఉంటుంది. 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కంఫర్టబుల్గా 1 day అయితే వాడుకోవచ్చు జనరల్ యూజర్స్ అయితే. 16 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇంకా 5 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇంకా మీకు ఈ ఫోన్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఈ ఫోన్ ఒక ఫుల్ వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఇంకా సెకండ్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకి పోకో నుంచి పోకో C61 అయితే ఉంది అండర్ 7K లోపు అయితే. ఇంకా ఈ ఫోన్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి మనకి 6.7 HD+ డిస్ప్లే ఉంటుంది. పెద్ద డిస్ప్లే అయితే ఉంటుంది ఇందులో మనకి. ఇంకా LPDDR4Xతో పాటు eMMC 5.1 ర్యామ్ అయితే ఉంటుంది ఇందులో మనకి. 8 MP డ్యూయల్ కెమెరా ఉంటుంది. 5 MP సెల్ఫ్ కెమెరా. 5000 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఛార్జింగ్ పరంగా ఇందులో మనకి 10 watts మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి జనరల్గా అయితే 1 day అయితే కంఫర్టబుల్గా వాడుకోవచ్చు, పర్లేదు. ఇంకా ఈ ఫోన్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఈ ఫోన్ యొక్క ఫుల్ వీడియో అయితే నేను పింక్ చేసి అయితే పెడతాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోలో ఫైనల్ ఫోన్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 HD అయితే ఉంది. ఇంకా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.6 HD+ డిస్ప్లే ఉంటుంది. 98 సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మనకి రింగ్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లాష్ లైట్ ఉంటుంది రింగ్ టైప్లో. 13 MP డ్యూయల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 8 MP సెల్ఫ్ కెమెరా ఉంటుంది. ఇందులో మనకి 5000 mAh మ్యాసివ్ బ్యాటరీతో పాటు 10 watts ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇన్ఫర్మేషన్ అని కామెంట్ అయితే చేయండి. నేను ఈ ఫోన్ పైన కొత్త వీడియో అయితే లెంతీ వీడియో అయితే చేస్తాను. ఇంకా అండర్ 7Kలో మనం చూసుకుంటే మార్కెట్లో ఇంకా కొన్ని ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఆ ఫోన్స్ ఏవో కూడా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి న్యూ ఫోన్స్ అని. ఇంకా ఈ వీడియోలో మీకు ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్. హ్యావ్ ఏ నైస్ డే.